45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. చాలమ్మ, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, మరి కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తనలో కుమారి ఆలకించుము. నేను చెప్పేది ఆలకించుము, జాగ్రత్తగా ఆలకించండి. అంటే ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా అటు ఇటు మైండ్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆలకించమంటున్నాడు. తర్వాత చెవియొగ్గుము, మనసు నిలుపు, చెవియొగ్గి నేను చెప్పేది విను. ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఏం చెప్తున్నాడు అని చూస్తే, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అంటున్నాడు. ఇక్కడ కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కుమారి అనగా కన్యక, కుమారి అనగా మరి ఒక ఆడబిడ్డ, కుమారి అనగా సంఘము. హల్లెలూయా. కుమారి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే సంఘము మరి కన్యకమైనటువంటి వధువు సంఘముగా సిద్ధపాటు కలిగి రాబోతున్నటువంటి వరుడికి ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, సంఘమా ఆలకించు, సంఘమా చెవియొగ్గు. ఏంటయ్యా, ఏం వినాలి సంఘానికి? మరి ఏంటి సంగతి అంటే, నీవు నీ స్వజనమును మరువుము. మొదటగా స్వజనం ఎవరు? మనము పుట్టుకతో మరి అపవిత్రతతోనూ పాపముతోనూ లోక సంబంధమైన అనేకమైన కార్యములతో మనం ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాం. మన యొక్క జనులు ఎవరు అంటే ఈ భూ సంబంధులందరూ మన స్వజనులు. అదే మాత్రము కాకుండా మరి నీ తండ్రి ఇంటిని కూడా, లోకంలో బంధువులు చుట్టాలు స్నేహితులు వీడు మాత్రమే కాకుండా నీ తండ్రి ఇంటిని కూడా నువ్వు మరిచిపోవాలి. పెళ్ళయి అత్తగారింటికి కుమార్తె వెళ్తున్నప్పుడు ప్రతి తల్లి తండ్రి చెప్పాల్సిన మాట ఏంటంటే, అసలు జ్ఞానం కలిగినటువంటి మరి తల్లిదండ్రులైతే కష్టమైనా నష్టమైనా ఎంత బాధ వచ్చినా నువ్వు అక్కడే ఉండాలి, నీ భర్త అక్కడే, నీ అత్తగారిల్లు అదే, నువ్వు మాటి మాటికి ఇక్కడికి రావటానికి వీల్లేదు, మేము ఇంతకాలం పెంచాము, ఇంతకాలం మాతో ప్రేమ ఉంది, ఓకే, ఏదన్నా బాగున్నామా అంటే అంతవరకు మాత్రమే, ఇక మీదట నువ్వు మమ్మల్ని మర్చిపోవాలి అని ఖచ్చితంగా ప్రతి తల్లి చెప్తే ఆ కుమార్తె ఇంటిలో ఏ గొడవలు రావు. కూతురికి ఆ విషయం కనుక మనం నేర్పించినట్లయితే, ప్రతి తల్లి చెప్పినట్లయితే. కానీ అలా చెప్పకపోవటం వలన ప్రతి ఆడపిల్ల ఇంటికి, అత్తగారింటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల ఏమనుకుంటుందంటే, నా ఇల్లు ఇది కాదు, నా తండ్రి ఇల్లు, నా తల్లి ఇల్లే నా ఇల్లు, అక్కడే నేను ఉండాలి, అక్కడ ఉన్నట్టుగానే నేను ఉండాలని ఆ జనాన్ని మర్చిపోకుండా, ఆ ఇంటిని మర్చిపోకుండా, అక్కడ అలవాట్లు మర్చిపోకుండా, అక్కడ ఉన్న బంధాలు మర్చిపోకుండా అక్కడ ఉన్నట్టే ఉండాలి అనుకుంటుంది. కాబట్టే చాలామంది విడాకులు అయిపోతున్నాయి. నెమ్మది లేకుండా వారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అలా ఉండేదాన్ని, ఇలా ఉండేదాన్ని అని అక్కడ ఊహించుకుంటూ, అక్కడ మర్చిపోతే ఇక్కడ అలవాటు పడతారు. కానీ అక్కడ మరచిపోవట్లేదు కాబట్టి సమస్య మొదలవుతుంది. అయితే మన టాపిక్ అది కాదు. కానీ సంఘమైనటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరగక ముందు మనకు మన ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు, ఈ లోక సంబంధమైన బంధుత్వాలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, కట్టుబడులు కావచ్చు, పద్ధతులు కావచ్చు, అనేక రకాలుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు నీ రాజుకు ప్రదానం చేయబడ్డావో, ఎవరికి నువ్వు ఆల్రెడీ నిన్ను రక్షించుకున్నటువంటి దేవాది దేవునికి ప్రదానం చేయబడ్డావు. నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, నువ్వేమైనట్టంటే ఆయనకు ప్రదానం చేయబడినట్టు. సగం పెళ్ళి అయిపోయినట్టే, ఇంకా ఆయన తీసుకెళ్ళడానికి మాత్రమే రావాలి. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉంటున్నాడు. ఈ లోపల నువ్వేం చేయాలంటే, అబ్బా అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుండేది, అక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉండేదాన్ని, అక్కడ విందులు విలాసాలు, మరి నాట్యాలు, సుఖభోగాలు, సుఖవంతమైన జీవితం, ఈయనేదో ప్రదానం చేసుకున్నాడు, ఇక్కడ చూస్తే నన్ను వదిలేసి వెళ్ళాడు, ఇక్కడ ఈ దేవుడు అనుకుంటే, ఏసయ్యా అనుకుంటే శ్రమ తప్ప వేరొకటి లేదు, కష్టము తప్ప వేరొకటి లేదు. మరి ఆయన ఎప్పుడు వస్తాడో అని చెప్పి ఆయన మీద లక్ష్యం ఉంచక నీ తండ్రి ఇంటి మీద లక్ష్యం ఉంచితే గనక నువ్వు సంపూర్ణమైనటువంటి మార్పులోకి రానట్టు. కానీ దేవుడు కోరుకున్నదంటే
నువ్వు ఆయనకు ప్రదానం చేయబడిన కుమార్తెవు కాబట్టి ఇక మీదట నీ స్వజనాన్ని మరచిపోవాలి. పేరుకు మాత్రం మరిచిపోయాను అని చెప్పి, సపోజ్ మనం బాప్టిజం తీసుకునేటప్పుడు, నేనైతే ఆ తప్పు చేశాను. నేను బాప్టిజం తీసుకునేటప్పుడు చూడకూడనివి చూడకూడదు అన్నప్పుడు సినిమాలు అయితే మానేశాను, కానీ దానిలో ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను. ఏంటిదంటే, ఒక సీరియల్ చూడాలి అని ఆ సీరియల్ని గుర్తుపెట్టుకొని ఆ సీరియల్నే చూస్తూ ఉన్నాను రహస్యంగా. ఎవరూ చూడలేదు అనుకుంటున్నాను, కానీ నాకు ప్రదానం చేయబడినటువంటి నా దేవుడు పైనుంచి తొంగి చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు ఏమనుకుంటాడు, ఇంకా ఈ బిడ్డ తన తండ్రిని మరవలేదు, తన స్వజనాన్ని మరవలేదు, ఆ అలవాట్లు మరవలేదు అని ఆయన బాధపడతా ఉంటాడు కదా. నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నీకు భర్త ఉన్నటువంటి దేవుడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానములో ఆయన కోరుకున్న పరిశుద్ధతలు నీలో లేకుండా నీవు ఎంతసేపు ఉన్నా ఆ స్వజనముకు సంబంధించిన అలవాట్లలోనే నువ్వు ఏలుబడి చేస్తూ ఉంటే, ఆయన తేరు చూసినప్పుడు నీలో ఉన్న ఆ బలహీనతను బట్టి ఆయన ఎంత బాధపడతాడు. ఆయన నా దేవుడు అంటున్నావు, కానీ మార్పు లోపల ఏదో ఒకటి లోక సంబంధమైనది మన లోపల ఉండటం వలన సంపూర్ణంగా ఆయనకి స్థానం మనము ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దేవాది దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ స్వజనాన్ని, ఇది నీ తండ్రి ఇంటిని మరిచిపోతానే నువ్వు ఆయనకు సొంతమైనట్టు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. నమస్కరించటం అంటే ఎదుట ఉన్న వారి మీద గౌరవముతో, ఎదుట ఉన్న వారి మీద భయభక్తులతో 2 చేతులు జోడించి నమస్కారం పైకి కనపడేటట్టు ఎలా చేస్తావో, మనసులో కూడా నా దేవునికి నేను సాగిలపడి నమస్కారం చేస్తున్నాను, నా దేవుని ఎదుట నాలో ఉన్నది ఏది కూడా కాదు, నేను నా దేవుని పాదాల యొద్ద బ్రతుకుతాను అని దేవునికి సమర్పణ చేసుకోవటమే నమస్కారము అంటే. అయితే ఈ రాజు, నీకు ప్రదానం చేయబడినటువంటి ఈ రాజు ఏం కోరుకుంటున్నాడంటే, నీ సౌందర్యం కోరుకుంటున్నాడు. ఏంటి నీ సౌందర్యం అమ్మా అంటే, ఈ లోక సంబంధమైన నలుపు తెలుపు ముక్కొంకర మూతొంకర ఇది కాదు. ఆయన కోరుకునేది ఏంటంటే, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, నీ పవిత్రమైన అలంకారములతో నువ్వు అలంకరించబడాలని ఆయన కోరుకుంటున్నారు. చక్కగా నేను పెండ్లి చేసుకోబోయే, నాకు ప్రదానం చేయబడిన ఈ కుమార్తె ఆ పరలోకంలో ఉండాలి అని చెప్పి, ఇప్పుడు మార్చిపోయిన బట్టలు వేసుకొని మరి సరిగ్గా జడ లేకుండా అడస కట్టుకుపోయి ఎన్ని రోజుల నుంచి తలదూకోకుండా నేను ఇప్పుడు వేరే దేశంలోకి వెళ్ళి, ఇక్కడంటే అలాగే మురికితో మట్టితో ఉండేదాన్ని, అక్కడికి వెళ్ళి కూడా నేను అలాగే మురికితనంతో ఉన్నాను అనుకోండి, ఆ దేశంలో వాళ్ళు అందరూ ఏంటి ఇంత మురికిగా ఉంది, చిచ్చి అసలు ఈమె పక్కన కూర్చోకూడదు, ఈమె పక్కన నడవకూడదు, మాట్లాడకూడదని అసహించుకుంటారు. అలాగే మన పరలోకపు తండ్రి ఆ పరలోకములో ఆయన కనుదృష్టి అంట చెడుతనమును చూడలేదంట, ఆయన పరిశుద్ధుడంట, ఆయనలో ఏ మచ్చ లేదంట, ఏ ముడత లేదంట. ఇప్పుడు ఆయనతో పాటు ఆ సింహాసనం పక్కన ఆ భార్య స్థానంలో ఆ వధువు సంఘంలో నీవు కూర్చోవాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపము ఇదంతా ఏమైపోతుందంటే నీ ఒంటి మీద మురికిగా కనిపిస్తూ ఉంటుంది. శరీరం కాదు, ఈ శరీరం ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతామండి, ఈ శరీరం ఇక్కడే విడిచి వెళ్ళిపోతాము. ఆత్మకు మాత్రము నీలో ఉన్న కోపము, నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్న పగ, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న కల్మషము, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన ఇష్టము, ఇంకా స్నేహాలు, ఇంకా ప్రేమలు, ఇంకా వాటిని ప్రేమించుకుంటూ ఏదైతే ఉన్నావో పైకి కనపడలేదులే అని నువ్వు ఇక్కడ ఉంటున్నావేమో, కానీ నువ్వు మహిమ శరీరం ధరించినప్పుడు ఆ మహిమ శరీరం పైన ఇదంతా కూడా, నువ్వు ఆ మహిమ శరీరం ధరించడానికే నీకు యోగ్యత ఉంది. అదేంటంటే నేను రక్షణ పొందాను కదా అంటే, ఆ మహిమ శరీరం నీకు రావాలి అంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు ఆ పరిశుద్ధత నీలో లేకుండా ఆ యొక్క మాలిన్యం అంతా అంటించుకొని, ఆ మురికి నీలో ఉన్న పాపం ఒక్కొక్క మచ్చగా, ఒక్కొక్క మురికిగా, ఒకే కంపుగా ఆ పాపమంతా నీలో కనిపిస్తూ ఉంటే, అమ్మో వీళ్ళు నా సంబంధులు కారు, వీళ్ళు నా సంబంధులు కారు అని చెప్పేసి మనం ఎత్తబడే గుంపులో ఉండలేము. ఆ పాపాత్ముల యొక్క ఆ లెక్కలోనే ఉంటాము తప్ప పరిశుద్ధుల గుంపులో మనం ఉండలేం. కాబట్టి మనం కోరుకోవాల్సింది, ఇప్పటికైనా రియలైజేషన్ అయ్యి, మనం అనుకుంటున్నాం చాలా విడిచిపెట్టేస్తామండి,
ఇంతకుముందు విగ్రహారాధన చేసేవాళ్ళం, ఇంతకుముందు అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఇక్కడికి వెళ్ళేవాళ్ళం, సమస్తం విడిచిపెట్టామండి. అన్నీ విడిచిపెట్టావు, కానీ ఏదైనా ఒక్కటి కూడా నీ లోపల దాచబడి రహస్యంగా ఉంటే ఆ ఒక్కటే నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది. కాబట్టి ఆ ఒక్కటి కూడా మనలో లేకుండా మన తండ్రి ఇంటిని, స్వజనాన్ని మరచి, అలానే తల్లిదండ్రులను చూడొద్దో లేకపోతే తోడబుట్టిన వాళ్ళని ప్రేమించొద్దో అని చెప్పట్లేదు. అంటాడు, మరి నువ్వు బలి అర్పించే ముందు నీ సహోదరులతో సమాధానం లేకపోతే నువ్వు ముందు నీ సహోదరులతో సమాధాన పడి తర్వాత నువ్వు బలి అర్పించు అంటాడు. ఇప్పుడు ఈరోజు మనకు బలారాధన ఉంటుంది. మనం బలారాధనలో చేయి వేయాలన్నా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండి మన కొద్దీ మనం వారిని క్షమించి అందరితో నెమ్మది కలిగి మనం బలలో పాలు పంపులు పొందాలి. అలాంటి దేవుడు ఈ లోకాల్లో ఉన్న వారిని అసహించుకోమని ప్రేమించొద్దని చెప్పడు. కానీ ఆయన కోరుకునేది మొదటి స్థానం ఆయన తర్వాతని నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రులైనా. మరి అలాంటప్పుడు దేవుడు అలా నీవు ఉంటే గనక ఏ స్థితిలో ఉన్నవారినైనా మారుస్తాడు. ఎంత ఘోర పాపులైనా ఆయన మార్చగలడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక ధనవంతుడు కనిపిస్తూ ఉంటాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుంచి కనుక చూసుకున్నట్లయితే, మొదటి నుంచి, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. చాలమ్మా, ఎప్పుడైతే సంఘముతో దేవుడు చెప్తున్నటువంటి మాట, సమస్తమును విడిచిపెట్టమన్నాడు, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని మర్చిపోమన్నాడు, ఇప్పుడు ఈ రాజు నీ యొక్క సౌందర్యమును కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఈ జక్కయ్య కంటండి ఈ దేవుడి గురించి వినపడిందంటే, ఈ రాజు ఏం కోరుకుంటున్నాడు అన్న సంగతి వినపడిందంట. చూసుకుంటే ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఈయన ధనవంతుడు అంటండి, పుట్టుకతో ధనవంతుడు. ఈయనకు మంచి ఉద్యోగం ఉందంట. ఆ ఉద్యోగం ఏంటి అంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకము పన్ను వసూలు చేస్తారు కదండి. అదే రీతిగా మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడు, ధనవంతుడై ఉన్నాడు. ఈయనకు ఒక మాట వినపడింది. ఏంటి అంటే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడంట, యేసు స్వస్థపరుస్తాడంట, యేసయ్య మన పాపాల నుంచి విడిపిస్తాడంట, ఆయన బాగు చేస్తాడంట అని ఎప్పటి నుంచో ఈయన పన్ను వసూలు చేయడానికి వెళ్ళినప్పుడల్లా యేసు గురించి వినపడతా ఉంది. అయితే ఆయన అలా వింటూ వచ్చాడు. ఆ వింటూ ఉన్నప్పుడు ఆయనకు ఒక సంగతి తెలిసింది. ఏమని? ఆయన నివాసము చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనికి, ఆ ఎరికో పట్టణంలోనికి, సపోజ్ యేసయ్య మన విజయవాడ పట్టణానికి వస్తున్నాడు అంటే ఏ గ్రౌండ్ కూడా సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ మన యేసయ్య గురించి ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకుందామా, ఎప్పుడెప్పుడు ఆయనను చూద్దామా అని ఎంతో ఆశగా ఆయనను ఎదురు చూస్తున్నాం. అయితే ఈయన అప్పటిదాకా వింటా ఉన్నాడు, ఇప్పుడు ఆ ప్రాంతానికి వస్తున్నాడు, ఆ పట్టణానికి వస్తున్నాడు అన్న సంగతి తెలియంగానే ఒక ఆశ కలిగింది. ఆయన ఎవరో, యేసు ఎవరో అని చూడగోరెను. చూడాలని ఆశ ఉంది ఆయనకి. ఆయన గురించి వినగానే చూడాలని ఆశ ఉంది. కానీ ఆయనలో ఉన్నటువంటి లోపం అడ్డు వచ్చింది. ఏంటి ఆ లోపం అంటే, పొట్టివాడు. అయితే ఆయన ఏం చేశాడు? నేను పొట్టివాడిని, కానీ యేసయ్యను మాత్రం ఏం చేసి చూడాలి, నేను పొట్టివాడిని అలాగే ఉండటానికి వీల్లేదు, ఏం చేసి నేను ఎక్కాలి, ఏం చేసి ఆయనను చూడాలి అంటే, ఇప్పట్లాగా అపార్ట్మెంట్స్ అప్పుడు ఉండకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆయన చుట్టూ చూసుకుంటే ఒక మేడి చెట్టు కనపడింది. ఆ చెట్టు చూసి ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడంట. ముందుగానే ఈ మార్గంలో వెళ్తాడు, ఆయనను చూడాలి అని చెప్పి.
ఆయనను చూడాలి అని చెప్పి. ఈ లోక సంబంధమైన ఒక అధికారో, ఒక మనుష్యుడో, ఒక సెలబ్రిటీనో వాళ్ళలాగా కాదు ఈయన. ఈయన పరిశుద్ధుడు. ఈయన నిన్ను చూస్తే నీ జీవితం మారిపోతుంది. ఈయన నీ దగ్గరికి వస్తే నీ అపవిత్రత తొలగిపోతుంది. ఆయన చెయ్యి నీకు తగిలితే నీకున్న ఎటువంటి వ్యాధుల నుంచైనా విడుదల కలుగుతుంది. అయితే అలాంటి దేవుడి గురించి విన్నటువంటి ఈయన చూడాలి, కానీ నీ పొట్టివాడిని అనుకొని ఎప్పుడు ఎక్కాడో ఏమో తెలియదు. ఆయన రావాలి కదా జనసమూహంలో నడుచుకుంటూ, కానీ అందరికంటే ఎంతసేపు నిలబడ్డాడు, ఎంతసేపు ఆ చెట్టెక్కి వెయిట్ చేస్తున్నాడో, ఎంతసేపు కూర్చున్నాడో, కానీ ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి కూడా అక్కడ ఇక్కడ దేవుడి గురించి వింటూ ఉంటాం. ఇదిగో ఉపవాస ప్రార్థనలో ఒక అద్భుతం జరిగిందంట, అక్కడ ప్రార్థనలో అద్భుతం జరిగిందంట, దేవుడి కార్యం చేశాడని తెలిసినప్పుడు ఆ దేవుడి యొక్క మనకు కూడా ఆ దేవుడిని చూస్తే బాగుంటుంది, ఆ దేవుడి దర్శనం పొందుకుంటే బాగుంటుందని ఆశ అయితే ఉంటుంది. కానీ మనకెక్కడండి, మోకాళ్ళ నొప్పులు, బలహీనతలు, ఇంట్లో ఒప్పుకోరు, ఇంట్లో రానియరు, ఆటంకాలు, కులాన్ని బట్టో మతాన్ని బట్టో మందిరానికి వెళ్ళాలి, ఆయన ప్రేమను చూడాలని ఆశ ఉంటుంది, కానీ ఎన్నో ఆటంకాలు. జక్కయ్యకేమో పొట్టితనం అడ్డొచ్చింది. ఇప్పుడు నివాసం చేస్తున్న ఇక్కడ ప్రజలు కనుక అందరికీ ఏం అడ్డొస్తుందంటే కులం అడ్డొస్తుంది, మతం అడ్డొస్తుంది. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, పరువు పోతుందేమో, మందిరానికి వెళ్తే పరువు పోతుందేమో, వీళ్ళేంటి ఇలాంటి దేవుని నమ్ముకున్నారని అనుకుంటారేమోనని దాన్ని బట్టి చాలామంది ఆ పొట్టితనంతో జక్కయ్య అక్కడ ఆగిపోలేదు. కానీ ఈనాడు చాలామంది ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. ఆశ అయితే ఉంది, ఆయన ఎవరో చూడాలని ఆశ ఉంది. ఎంత ఆశ ఉన్నప్పటికీ ఆశ అయితే ఉంది, కానీ చూడటానికి ఎన్నో ఆటంకాలు వాళ్ళకు కలుగుతున్నాయి. కానీ దేవుడు మనకైతే ఒక మార్గాన్ని సరళపరిచి ఉంటున్నాడు. మన లోపల ఉన్నటువంటి అయ్యో పొట్టితనం అని నువ్వు అక్కడే ఆగిపోవడానికి వీల్లేదు. దానిని దాటి ఈ మతం, ఈ కులము కాదు, ఈ బంధువులు కాదు, ఎవరేమనుకున్నా నా దేవుణ్ణి నేను చూడాలి అనుకున్నాడు జక్కయ్య. చెట్టెక్కాడు. ఆ చెట్టు ఏదో కాదు, దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధికి కనుక నువ్వు ఆశతో ఎక్కి, నువ్వు దేవుని సన్నిధికి ఆశతో వచ్చి మనస్సుతో నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది. హల్లెలూయా. అంతమంది జనసమూహంలో ఆయన కిక్కిరిసిపోయి ఎక్కడో చెట్ల మధ్యలో పొట్టివాడిగా ఉన్నటువంటి ఆయనను కన్నులెత్తి చూచాడంట. జక్కయ్య త్వరగా దిగిరా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పడిగాపులు పడి, ప్రయాసపడి, వయసును పక్కన పెట్టి, నొప్పులు పక్కన పెట్టి, ఆటంకాలు పక్కన పెట్టి, ఎన్నో శ్రమలను పక్కన పెట్టి వచ్చి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దేవుని చూపు నీ మీద పడదంటారా? చెట్టెక్కిన జక్కయ్యను కన్నులెత్తి చూచిన దేవుడు ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన నిన్ను చూడడంటారా? ఖచ్చితంగా ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. నీ హృదయంలో ఏ కలవరంతో ఈ స్థలానికి వచ్చావో, ఏ ఆశతో ఈ స్థలానికి వచ్చావో, ఏదైతే నువ్వు కావాలని కోరుకొని వచ్చి ఉంటున్నావో, ఆయన అనుకున్నాడు, ఆయనను చూస్తే చాలనుకున్నాడు. ఆయన దృష్టి పడగానే ఏమంటున్నాడు? త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంటికి వస్తున్నాను. ఆయన పోనీలే హాయ్ బాయ్ అని చెప్పేసి 7 వారాలు తిరుగు, 10 వారాలు తిరుగు, 2 నెలలు తిరుగు, 3 నెలలు తిరగని తిప్పించుకునే దేవుడు కాదండి. ఆయన కనుదృష్టి నీ మీద పడిందా, వెంటనే ఆయన నీ ఇంటిలోనికి వచ్చి నీ ఇంటిలో ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తుల ప్రభావమును బంధించుటకు శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయన నీ ఇంటిలోనికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను తీసుకెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంత ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావా? జక్కయ్య మనసులో ఉన్నటువంటి ఆశ నీలో ఉన్నదా? ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా త్రోసివేయడండి, ఖచ్చితంగా త్రోసివేయడు. ఆ ఇంటిలోకి అందరూ అనుకుంటున్నారు, అదేంటి ఈయన ఎవరు పాపాత్ముడే, మమ్మల్ని పీడించి పీడించి పన్ను వసూలు చేస్తున్నాడే, ఇలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తాడా? అయితే యేసు ప్రభు పక్షపాతం కలిగిన వాడు. ధనవంతుల్నే ప్రేమిస్తాడేమో, దరిద్రులను ప్రేమించడేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా, ఇదేంటి ఈయన పన్ను వసూలు చేసేవాడు కదా, ఈయన ఎందుకు ప్రేమిస్తున్నాడు? మన దేవుడు పాపుల కోసమే భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ధనవంతుడు దరిద్రుడు అని ఏ భేదము లేదు. ఆ లెక్కన పైన చూసుకున్నట్లయితే 18వ అధ్యాయంలోనే 35వ వచనం నుంచి చదువుకున్నట్లయితే,
ఆయన ఎరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ కూడా ఎరికో పట్టణంలోని అక్కడ కూడా జనసమూహము, అక్కడ ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఎందుకు కూర్చున్నాడంటే ఆ మార్గం గుండా ఎప్పుడు రద్దీగా ఉంటుంది, అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు ఏదో ఒక భిక్షం వేస్తారు అని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు. కానీ జనసమూహము దాటిపోచున్నట్టు వాడికి చప్పుడు వినపడింది. పాపం వాడికి సౌండ్ వినపడింది, చూడటానికి కన్నులు లేవు. ఆ జనసమూహము దాటిపోవచున్నట్టుగా వాడికి విన్నప్పుడు మరి ఏంటి అని అడిగినప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే ఆ నజరేయుడైన యేసు ఈ ప్రాంతానికి వచ్చాడా. ఆయన దాటిపోయే లోపలే ఏం చేశాడంటే, మరి యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని వాడు మరి ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ఎట్లా కేకలు పెడుతున్నాడంటేనండి, ఒక్కటే మాట, యేసయ్య వెళ్తున్నాడు అన్న సంగతి ఆయనకు తెలిసింది. వెంటనే దిగ్గున లేచాడు. దిగ్గున లేచి యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా, నువ్వు నన్ను కనికరిస్తే నా కంటి చూపు వస్తుందని నమ్మాడు. అక్కడ విశ్వాసము చూపించాడు ఆయన. ఖచ్చితంగా కార్యం జరిగితన్నాడు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు నోరు మూసేయ్, నువ్వు అడుక్కునేవాడివి, ఇక్కడ పెద్ద మీటింగ్, పెద్ద పాస్టర్లు వెళ్తున్నారు. ఒక పెద్ద పాస్టర్ గారు వస్తేనే ఈ మధ్య చాలామంది పాస్టర్స్ని చూస్తున్నాం. ఒక సేవకులు వస్తుంటే అటు 10 మంది ఇటు 10 జరగండి 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 అని తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు సేవకుల్ని తీసుకెళ్ళడానికి. అడ్లేగండి అని. యేసు ప్రభు కూడా అట్లాగే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారంట, నోరు మూసుకో, ఇక్కడ యేసయ్య వెళ్తున్నాడు, నోరు మూసుకో, నువ్వేంటి అడుక్కునేవాడివి, నీ స్టేటస్ ఏంటో మూలపడుండు, నువ్వేంటి అని అంటే. కానీ ఎవరు ఎన్ని అంటున్నా, ఎవరెన్ని గద్దించినా ఆయన మాత్రము మౌనంగా ఉండలేదంట. మరీ ఎక్కువగా అరిసే కొద్దీ మరీ ఎక్కువగా కేకలు పెట్టాడంట. నిన్ను కూడా దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఏవేవైతే అడ్డుపడుతున్నాయో వాళ్ళు, నువ్వు ఇంట్లో కూర్చో నోరు మూసుకొని అంటే ఖచ్చితంగా మనం ప్రార్థనకి వెళ్ళాల్సిందే. ఆటంకం వచ్చింది అంటే ఖచ్చితంగా సాతాను ఏదో నాకు మరి కుయుక్తితో నన్ను మందిరానికి వెళ్లకుండా ఆపుతున్నాడు, ఈ రోజు ఎట్లాగైనా మందిరానికి వెళ్ళాల్సిందే. మందిరానికి వెళ్ళాలనుకుంటాం, ఆ రోజే తలనొప్పి వచ్చింది, ఆ రోజే బలహీనత, ఆ రోజే చుట్టాలు వస్తారు. ఏం చేయాలి, చుట్టాలను కూడా మందిరానికి తీసుకొచ్చేయాలి. హల్లెలూయా. మన ప్రిస్కిల్ల గారు అలాగే ఏదో ప్రార్థన ఉందంటే ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకొని వచ్చారు. ఏ చుట్టాలని, ఎవరండి వీళ్ళంటే మా ఇంటికి వచ్చిన చుట్టాలమ్మ సెలవులకని వచ్చారన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్కటే, మనము వాళ్ళు వచ్చారని మనం ఆగిపోవటం కాదు, కానీ వాళ్ళని కూడా మందిరానికి తీసుకొని వచ్చి, ఎందుకంటే అపవాది నువ్వేం చేస్తే ఆగిపోతావో తెలుసు. నీకు బలహీనత పెడితే ఆగిపోతావా, నీకు చుట్టాలు వస్తే ఆగిపోతావా, నీకు ఏదైనా సమస్య పెడితే ఆగిపోతావా, ఎవరన్నా వచ్చి నిన్ను గద్దిస్తే ఆగిపోతావా. కొంతమంది ఫోన్ చేసి ఈరోజు నువ్వు డబ్బులు ఎట్లాగైనా ఇవ్వాల్సిందే అంటారు. వెంటనే ఆ దిగులుతో అక్కడే మందిరం మానేస్తావు. డబ్బులు అడిగారు, బాధ కలిగింది అని చెప్పేసి అక్కడే ఆగిపోతావు. ఇవన్నీ ఏంటంటే నీవు దేవుని దగ్గర కార్యం పొందుకోవడానికి మధ్యలో వస్తున్న ఆటంకాలు. అలా వద్దు అని చెప్పినటువంటి ప్రతిసారి నువ్వేం చేయాలంటే మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి, మరీ ఎక్కువసార్లు మందిరానికి వెళ్ళాలి, దేవుని మీద ఆధారపడిపోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు దేవుని కోసం ఒక నింద అనుభవిస్తే దేవుడు ఆ నిందను ఆశీర్వాదంగా మార్చుతాడని ఖచ్చితంగా నా జీవితంలో నేను అనుభవించి, అన్యజనులలో నుంచి వచ్చినటువంటి మీరందరూ కూడా అన్యజనుల నుంచి వచ్చారు, ఎన్నో సందర్భాల్లో మందిరానికి వెళ్ళటానికి ఆటంకం. కానీ నా ఆశ అయితే చాలాసార్లు నేను స్నానం చేయకుండా మందిరానికి వెళ్ళానండి. స్నానం చేయకుండా, ఎందుకంటే నా శరీరంలో ఉన్న బలహీనతను బట్టి లేవలేని స్థితిలో మంచం మీద పడుకొని ఉన్నటువంటి నేను, లోపల ఆశ ఏంటి, మందిరానికి వెళ్ళాలి. కానీ లేచి నేను స్నానం చేసి రెడీ అయ్యేంత లేదు. నా కోసం విశ్వాసులు ఆటో మాట్లాడుకొని వాళ్ళు విశ్వాసులు వచ్చి అమ్మ మందిరానికి వెళ్దామంటే రావాలని ఉంది, కానీ నేను రాలేని పరిస్థితి. నువ్వేం భయపడొద్దు. అప్పట్లో ఉన్న విశ్వాసులు కూడా అండి ఆటో ఇంటి దగ్గరికి మాట్లాడుకొని
నన్ను చేత్తో పట్టుకొని మోసుకొని వెళ్ళేవాళ్ళు మందిరానికి. నాకొక్కటే, నా శరీరం మురికిగానే ఉంది, నా శరీరం కంపు కొడతానే ఉంది, కానీ నా లోపల ఆశ ఏంటంటే నా దేవుని సన్నిధికి వెళ్తే నేను బాగుపడతాను. హల్లెలూయా. నా దేవుని సన్నిధికి వెళ్తే నా బలహీనత అంతా పోతుంది, నా దేవుడు నన్ను బాగు చేస్తాడన్న విశ్వాసంతో కేవలం ఆదివారాలు మాత్రమే కాదు, బాగోపోతే ఏదో ఒక వారం వెళ్తే సరిపోయేది అనుకునేదాన్ని కాదు. తీసుకెళ్లే వాళ్ళు ఉంటే చాలు. గురువారం మాకు జరిగేది. గురువారం స్వస్థత ప్రార్థన అని, శుక్రవారం స్త్రీల ప్రార్థన అని జరిగేది. ఏది మిస్ కాకూడదు, నన్ను తీసుకెళ్తారా అని చెప్పేసి అడిగి మరి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలో కూర్చోడానికి కూడా ఓపిక లేకుండా అలాగా వెనకున్న స్తంభానికి ఆనుకోనో కొంచెం పడుకోనో తిప్పలు పడి అటు కింద పడి ఇటు కింద పడి ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థనకు కూడా వెళ్ళి అక్కడ పడుకునేదాన్నండి. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుతుంది మేలు అనుకొని ఆ రాత్రి అక్కడ పడుకొని అలాగే నిద్రపోయి పొద్దున్నే అలా లేచి వచ్చేదాన్ని. అలా కళ్ళు తెరిచి వినగలిగినప్పుడు ఆ మాటలు వింటూ దేవుని స్థుతిస్తూ, ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుగుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న సంగతి నాకు అర్థమైంది. నా శరీరం సహకరించట్లేదు బలహీనతలు బట్టి, కానీ ఆత్మ మాత్రం వెళ్ళాలి అని ఎన్నో ఆటంకాలు. మా అత్తయ్య గారు అప్పుడు ఇంకా దేవుని నమ్ముకోలేదు కాబట్టి, అవసరమా ఏమీ లేని భక్తి చేస్తుంది, ఎవరన్నా ఇట్లా వెళ్తారా అట్లా వెళ్తారా. కనీసం యవ్వనస్తురాలి 19 సంవత్సరాలు నాకు అప్పుడు. ఆ 19 సంవత్సరాల వయసులో ఆ జడ ఎలా ఉందో చూసుకునేదాన్ని కాదు, ఆ డ్రెస్ ఎలా ఉందో చూసుకునేదాన్ని కాదు. వెళ్ళి అక్కడ పడుకుంటే చాలని ఎంతోమంది వింతగా చూసేవాళ్ళు. ఏంటి యవ్వనస్తురాలు ఏంటి ఇలా ఉంది అని అనుకునేవాళ్ళు. ఆ గ్రుడ్డివాడును ఆ చుట్టూ ఉన్నవారు గద్దించిన రీతిగా ఎన్నో ఆటంకాలు నాకు కలిగాయి. కానీ నా ఆశ, ఆ గుడ్డివాడు ఎలాగైతే మరీ ఎక్కువగా కేకలు పెట్టాడో నేను మరింత భక్తి చేస్తూ, మొండి భక్తి, లోకానికి మన యొక్క భక్తి వెర్రితనంగానే అనిపించింది, పిచ్చితనంగానే అనిపించింది. ఏం చేస్తాడు దేవుడు? ఏమైనా మేలు చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ వీళ్ళ పరిస్థితి మారలేదుగా. దేవుని దగ్గరికి ఎందుకు అంటూ ఉంటారు. వాళ్ళు అనేది అంటూ ఉండనివ్వండి. మన యొక్క దేవుని ప్రేమ, ఆయన బంధము మనకు అనుభవిస్తున్న మనకి మాత్రమే తెలుసు. ఆ మందిరం అలా వెళ్ళినప్పుడు ఈ గుడివాడు అలాగ కేకలు పెడుతూ పరిగెత్తినప్పుడు ఏమన్నాడు యేసయ్య, నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాడు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను. దేవుడు అడుగుతాడు నీకేం కావాలి. సొలొమోనుని అడిగాడు నీకేం కావాలి అంటే, నీకేం డబ్బు కావాలా, ధనము కావాలా, బంగారము కావాలంటే నాకేం వద్దు ప్రభువా, ఈ ప్రజలను పరిపాలన చేయుటకు జ్ఞానం ఒకటి కావాలంటే నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు నీకేం కావాలో అన్నీ ఇచ్చేస్తా. ఒక్కటే, నువ్వు ఆత్మ సంబంధమైనవి ఆపేక్షించు, ఆత్మ సంబంధమైనది నువ్వు అడుగు. నాకు దేవుడు కావాలి, నాకు ప్రార్థనా జీవితం కావాలి, నాకు మోకాటి ప్రార్థన కావాలి, నాకు ఉపవాస ప్రార్థన కావాలి, నేను ఎక్కువ దేవునిలో గడపాలని గనక నువ్వు ఆత్మ సంబంధమైన వరముల మీద ఆపేక్షించి, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు ప్రవచన వరం కావాలి, నాకు అన్య భాషల వరం కావాలని ఆత్మ సంబంధమైన వరముల మీద నువ్వు ఆశ కలిగి అడిగితే ఆటోమేటిక్గా నువ్వు అడగకుండానే ఈ భూమి మీద నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, నీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా, నీకు మంచి ఆరోగ్యము కావాలా, నీ హృదయంలో నెమ్మది కావాలా, నీ ఇంటిలో ఉన్నటువంటి కొదువేంటో అడగక మునిపే అక్కర్లు తీర్చే దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు అంతకంటే శ్రేష్టమైన నిన్ను మర్చిపోతాడా? నిన్ను ఖచ్చితంగా మర్చిపోడు. ఖచ్చితంగా నీ ప్రతి అవసరత ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన పైనున్న వాటి మీద లక్ష్యం ఉంచు. ఈ భూమి మీద నీకేం కావాలో, ఏది మేలో, ఏది క్షేమమో, ఏది తీసుకుంటే నీకు ఆశీర్వాదమో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తున్నామంటే పైనున్నవి మర్చిపోతున్నాము, కేవలం వీటిని మాత్రం అడుగుతుంది. ఇవి మనల్ని ఆశీర్వదించలేవండి, ఇవి మన జీవితాలను కట్టలేవు, ఇవి మనల్ని బాగు చేయలేవు. జీవితాలు పతనమైపోయి అల్లకల్లోలంగా భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం నివాసం చేస్తున్నాం. ఎన్ని వార్తలు, దుర్వార్తలు, ఎంతమంది చంపుకుంటున్నారు, ఎన్ని అక్రమ సంబంధాలు. వాళ్ళందరికేమో డబ్బు లేదంట, సమృద్ధి, డబ్బు, పదవి, అందాలు, అందచందాలు కలిగి ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నవారు. డబ్బు ఉంటే క్షేమము కాదు, అందం ఉంటే క్షేమము కాదు, అధికారం ఉంటే క్షేమము కాదు. నిన్న నేను ఒక న్యూస్లో చూసా, ఆదిత్య ఫార్మసీ అని అన్ని ప్రాంతాలలో అపోలో ఫార్మసీ అలాగని అలాగే ఆదిత్య ఫార్మసీ అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుంది. మెడికల్ షాప్ లాగా చాలా పెద్ద సంస్థ అది.
ఆ సంస్థ యజమాని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంట నిన్నటి దినం మన విజయవాడలోనే. అదేంటి, అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు కదా, అంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నటువంటి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎన్ని ఉన్నా దేవుని కాపుదల లేకపోతే, దేవుని కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఒక టీవీ యాంకర్ అంట, చక్కటి ఒక కుమార్తె ఉందంట, పెండ్లి చేసుకున్నవాడు ఏదో గొడవలైన అని చెప్తే ఆమె సూసైడ్ చేసుకుందంట. ఎన్నో దుర్వార్తలు వింటున్నాం. ఉద్యోగం ఉన్నాను మనం అనుకుంటాం, ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగం ఉంటే బాగుంటుందండి, పెళ్ళైతే బాగుంటుందండి, పిల్లలు ఉంటే బాగుంటుందండి, ఇల్లుంటే బాగుంటుందండి, ధనం ఉంటే బాగుంటుందండి, బంగారం ఉంటే బాగుంటుందండి. ఏవి ఉన్నా నీ జీవితాన్ని ఏది నిన్ను బాగు చేయలేదు. బాగు చేసేది దేవుని కృప. ఆ కృప కోసం నువ్వు ఎదురు చూడు. ఆయన సహాయం నీకు కావాలి అని, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కావాలి అని ఆత్మ సంబంధమైన వరములు కోరుకో. దేవా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో ఉంటే నువ్వు సమస్తం నాకు ఇస్తావు ప్రభువా. నేను కోరుకుంటే 1, 2 కోరుకుంటాను. ఒక పిల్లవాడు ఉన్నాడంట, ఆయన షాప్కి వెళ్ళే పిల్లవాడు మరి ఏవేవో సరుకులు తీసుకున్నాడంట. దానికి ముచ్చటగా ఆ షాప్ ఓనర్కి, సరే చిన్న వయసులో చాలా జాగ్రత్తగా వచ్చి మీ అమ్మ చెప్పినట్టుగా తీసుకున్నావు, సరేలే కానీ ఆ డబ్బాలో నుంచి ఒక చాక్లెట్ తీసుకో అన్నాడంట. అయితే ఆ అబ్బాయి లేదు మీరే ఇవ్వండి అంటున్నాడంట. మీరే ఇవ్వండి అంటే, నీ పనిలో ఉన్నాను రా, నువ్వు తీసుకో చాక్లెట్ అంటున్నాడంట. లేదు మీరే ఇవ్వండి అన్నాడంట. అంటే ఇంకెంతసేపటికి ఆ పిల్లోడు మాట వింటాడు. సరేనని ఆ యజమానుడు లేచి ఆ అబ్బాయి ఒక ముచ్చట అనిపించి గుప్పిడి నిండా చాక్లెట్లు తీసి తన జేబులో వేసాడంట. హల్లెలూయా. మనము అడిగి బలవంతంగా తీసుకుంటే ఏ ఒక్క బీరకాయ పీసో మనకు దొరికిద్ది, అంతే కదండి. అడిగి బలవంతంగా లాక్కొని ఉపవాసాలుండి ఎన్ని చేసి నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఉద్యోగం కావాలి అంటే ఇస్తాడు. కానీ దేవుడు అంటే, నువ్వు ఇంత దీనికోసం అడగాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు నాతో ఉండు, నీకేం కావాలి, 1, 2 కాదు, నీకు సమృద్ధిని, నీకు క్షేమాన్ని, నీకు అవసరం తీర్చబడేంత. ఏదో ఈ ఇంటి రెంట్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి నువ్వు అడుగుతున్నావు. ఈ నెల అవసరతలన్నీ తీర్చబడినంతగా నీకు మేలు చేయాలని నేను అనుకుంటున్నాను. నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. నేను నీకు సహాయం చేస్తా. నువ్వు అడగాల్సింది ఏంటంటే, నువ్వు నాకు కావాలయ్యా, నాకు స్వజనాన్ని నేను విడిచిపెట్టేస్తున్నా, నా తండ్రి ఇంటిని విడిచిపెట్టేస్తున్నా, నా రాజువు నీవు కోరుకున్న సౌందర్యాన్ని నాకు ఇవ్వయ్యా. నువ్వు కోరుకున్న సౌందర్యం, నువ్వు కోరుకున్న పరిశుద్ధత, నువ్వు కోరుకున్న యథార్థత, నువ్వు కోరుకున్న ప్రార్థన జీవితం, నువ్వు కోరుకున్న ఆ యొక్క అంతరంగంలో ఉన్న అందాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు అలా ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే ఏం చేశాడంటే, ఆ విశ్వాసమును బట్టి గుడ్డివాడికి 42వ వచనంలో యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. హల్లెలూయా. వెంటనే ఏం కావాలంటే, నాకు చూపు కావాలి. నువ్వు చూసావుగా, ఇంతమంది నేను నోరు మూసుకో అన్నా ఆ కేకలన్నీ నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు చూపు కావాలని నువ్వు విశ్వాసముతో అడిగావు కదా, వెంటనే చూపు పొందుకానంగానే చూపు వచ్చేస్తుంది. ఆ చూపు పొందుకొని ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఎలా ఉందో, ఇప్పటిదాకా గుడ్డివాడిగా ఉన్న అంత నల్లగా ఉంది, ఏం కనిపించలేదు. ఒక్కసారి వెళ్ళి ఈ ప్రాంతమంతా అలా చూసొద్దాం, ఎలాగుందో, ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయి, పొలాలు ఎలా ఉన్నాయి, స్థలం ఎలా ఉంది, అన్నీ చూసొద్దాం. అసలు నా భార్య ఎలా ఉంది, నా తల్లి ఎలా ఉంది, తండ్రి ఎలా ఉందని చూద్దామని అనుకోలా. నా దేవుడు నాకు చూపునిచ్చాడు, నేను చేయాల్సింది ఆయనను వెంబడించడమే. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు, నీ జీవితంలో మేలు చేశాడు. నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళిపోవటమే, ఆయన చిత్తము తెలుసుకోవటమే, ఆయన మార్గములలో నీవు నడవటమే దేవుడు కోరుకుంటున్నాడు. గుడ్డివాడు, ఏ యోగ్యత లేనివాడు, తృణీకరించబడినవాడు, అందరితో అసహించబడుతున్నటువంటి వాడు ఎట్టి రీతిగా అయితే దేవుణ్ణి వెంబడించి చూపు తెచ్చుకున్నాడో,
ధనవంతుడు, అధికారం కలిగిన వాడు, అందరూ ఉన్నవాడు, అందరితో పాపి అనిపించుకుంటున్నవాడు, తన హృదయంలో మార్పు కావాలి అని ఎప్పుడైతే ఆశపడ్డాడో, యేసయ్య వైపు చూశాడో, ధనవంతుడైన జక్కయ్యను ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి రక్షణ, ఇదిగో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పేసి యేసు ప్రభుల వారు అంటున్నాడు. చూద్దాం 19వ అధ్యాయము చూసుకున్నట్లయితే 5వ వచనం నుంచి చదువుకున్నాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఏడలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అక్కడ చూస్తే గుడ్డివాడు ఏం చేశాడు? చూపు వచ్చింది, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి, బంధువులు చూడాలి, తల్లిదండ్రులు చూడాలనుకోలేదు. యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. ఆయనే నా సర్వస్వం అనుకున్నాడు. యేసయ్యతోనే ఇంక వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఈ జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ చూస్తే అందరూ ఈయన పాపి కదా. దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, దేవుడు అంటున్నాడు, పాపాన్ని అసహించుకోమంటున్నాడు, పాపిని ప్రేమించమంటున్నాడు. ఏంటండి? పాపాన్ని మాత్రమే. ఒకవేళ మన దగ్గరలో వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఉంది, ఆమె అక్రమంగా జీవిస్తుంది, నువ్వు ఆమె చేసే పాపాన్ని ఎందుకు ఇలా చేస్తాను అనుకోవాలి, కానీ ఆమెను మాత్రం నువ్వు అసహించుకోకూడదు. దేవుడు మనకు అదే నేర్పించాడు. ఆమెను ప్రేమించాలి, ఆమెలో ఉన్న పాపాన్ని మనం అసహించుకోవాలి. మన చుట్టూ దొంగలు, నరహంతకులు ఎంతోమంది ఉంటున్నారు. ఈ చుట్టుపక్కన గంజాయి బ్యాచ్, అమ్మో వీళ్ళు గంజాయి బ్యాచ్, భయమే మనకి, అమ్మో వాళ్ళు గంజాయి బ్యాచ్ అలా చేస్తారు, ఇలా చేస్తారు. కానీ అయ్యో, వాళ్ళు కూడా మనుషులుగా, వాళ్ళ శరీరాన్ని వాళ్ళే కోసుకుంటారంట, వాళ్ళు కొట్టుకుంటారంట, వాళ్ళు గాయపరుచుకుంటారంట, వారికి ఏమీ తెలియదంట. మొన్న ఇటు పక్కన కానూరు సైడ్ వెళ్తూ ఉంటే, అటు పక్కన పొలాలలో అటు పక్కన సడన్గా మా బండికి ఊగుకుంటూ ఒక యవ్వనస్తుడండి ఊగుకుంటూ బండికి అడ్డుపడి అట్లాగా బైక్కి అడ్డొచ్చేసాడు. సరిగ్గా మనం సడన్ బ్రేక్ వేసాం. ఆ ముఖం చూస్తే అప్పుడు అర్థమైంది, కళ్ళు ఎర్రగా, అమ్మో ఈ అబ్బాయి ఇలాంటి వాడు అని చెప్పేసి అనుకున్నాం. నాకు అనిపించి ఆ బండి దాటి వెళ్ళిపోతా, అమ్మో ఫస్ట్ భయం వేసింది, అమ్మో అనుకున్నాం. కానీ అవి వెళ్తూ ఉంటే, ప్రభా యవ్వనస్తుడు నాయన, యవ్వనస్తుడయ్యా వీళ్ళని మార్చు ప్రభా, ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళని మార్చిన ఆయన, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నారో, ఎంత కన్నీరు కారుస్తున్నారో. ఒక చిన్న తప్పు చేస్తేనే మన పిల్లలు భరించలేమే, ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారో, వాళ్ళని మార్చు ప్రభా అని ఒక భారంతో. ఆ భారం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు వాళ్ళని ప్రేమిస్తేనే నీకు ఆ భారం వస్తుంది. వాళ్ళ మీద ప్రేమ లేకపోతే నీకు ఆ భారము రాదు. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు గలీజ్గా ఉంటారు, ఇట్లా కార్చుకుంటూ, ఈగలు అవన్నీ వాలుకుంటూ, వాళ్ళని చూస్తేనే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వెంటనే ప్రభు కళ్ళు మూసుకొని ఆ బండి మీద వచ్చేటప్పుడు, ఆ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు, ఆ హాస్పిటల్ దగ్గర, రోడ్ల మీద ఎక్కడ అలాంటి వ్యక్తులు, త్రాగుబోతులు పడిపోయినా, అడుక్కునే వాళ్ళు పడిపోయినా, ఆ గడ్డపు పెంచుకొని బట్టలు లేకుండా, కొంతమంది వస్త్రాలు లేకుండా పడిపోతారు. నువ్వు వెంటనే నీ కళ్ళమట పడంగానే నువ్వేం చేయాలంటే, ప్రభువా వాళ్ళని మార్చు ప్రభువా, అయ్యా వాళ్ళను బాగు చేయయ్యా, వాళ్ళకు మంచి జీవితం ఇవ్వయ్యా, వారికి ఏదో ఒక సహాయాన్ని పంపించు ప్రభువా అని నువ్వు మనసులో ప్రార్థన. అంటే అక్కడ రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేయమని కాదు, నువ్వు నీ కంట అది పడంగానే నీ హృదయంలో ఒక బాధ కావాలి, ఒక భారం రావాలి, నీకు ఒక వేదన రావాలి. నువ్వు వెంటనే అక్కడే నువ్వు దేవుణ్ణి అడగాలి. లేదు నేను మందిరంలోని ప్రార్థన చేస్తా, ఇంట్లో ప్రార్థన చేస్తా, ముసుగేసుకొని ప్రార్థన చేస్తా, అప్పుడే చాలు. ఖచ్చితంగా మనం మోకరించి ముసుగేసుకుని ఇంట్లో చేయటం అది క్రమం. కానీ అక్కడేంటి, అక్కడ నువ్వు చేయలేవు, కానీ నువ్వు అక్కడ బాధను చూసావు, వెంటనే వారి కోసం ప్రార్థన చేయాలి. అయితే ఈ వ్యక్తి ఇక్కడ చూసినప్పుడు ఏమైందంటే, అందరూ సనుక్కుంటూ ఉంటున్నారు, కానీ అందరూ ఆ సనుక్కున్న దేవుడు ఎవరి వైపు చూడలేదు. ఆయన నీ జీవితంలో కార్యం చేయాలంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు అనుకుంటూ ఉంటావు. ఆయన నా మీద నింద వేశారండి, నన్ను బాధ పెట్టారండి, నన్ను అనవసరమైన నింద వేశారండి, నేను ఆ తప్పు చేయలేదండి, నేను ఆ తప్పు చేయలేదు, నా మీద అన్యాయంగా నింద వేశాను. బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేంటో దేవునికి తెలుసు. ఆ నిందకు అవమానములకు నువ్వు బాధపడొద్దు. మనుషుల ముందు నీ యథార్థతను నిరూపించుకోవాలని నువ్వు తాపత్రయపడొద్దు. నువ్వేంటో దేవునికి తెలుసు. దేవుడు అలాగే ఎవరేమనుకుంటున్నారో ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు.
ఎన్నిసార్లు చూసినా ఆయన ఎవరైతే ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చారో వాళ్ళ మీద దృష్టి నిలిపారు, కానీ పక్కనోళ్ళు కొనుక్కుంటున్నారా, సనుక్కుంటున్నారా, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటున్నారో యేసయ్య ఎప్పుడు పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదు కాబట్టి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే వెంటనే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో పాపం నివసించలేదు, అపవిత్రత నివసించలేదు. నీలో దేవుడు లేకపోతేనే నీకు పిచ్చి పిచ్చివన్నీ చూడాలనిపిస్తుంది, పిచ్చి పిచ్చివన్నీ మాట్లాడాలనిపిస్తుంది, పిచ్చి పిచ్చి పనులని చేయాలనిపిస్తుంది. దేవుడు నీలో ఉంటే వీటిని చూస్తే నువ్వు అసహించుకుంటావు. దేవుడు నీలో ఉంటే పాపానికి దూరంగా పారిపోతావు. ఎప్పుడైతే యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడో, జక్కయ్య ఇంటికి వెళ్ళాడో, వెంటనే పాపం నొప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో నా ఆస్తి నమ్మి వారికి సగం ఇచ్చేస్తున్నాను, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. మొదట ఏమంటున్నాడు? మొదట ఆస్తి అమ్మేసేమో సగం బీదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో అతనికి 4 అంతలు నేను నీ దగ్గర అన్యాయం చేసి, నువ్వు ఒకప్పుడు నమ్మ నా దగ్గర డబ్బులు లేవమ్మా, నా దగ్గర కష్టంగా ఉంది అని చెప్పినా నువ్వు కట్టాల్సిందే అని వడ్డీ వసూలు చేశాక, పన్ను వసూలు చేశాక 10,000 వసూలు చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడు? 4 అంతలు తిరిగి ఇచ్చేస్తున్నాడంట. 10,000కు 4 అంతలు 40,000 రేట్ని ఇచ్చేస్తున్నాడంట. 10 తీసుకుంటే 40,000, 1,00,000 తీసుకుంటే 4 లక్షలు. అలా అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తాను, ప్లస్ పేద ప్రజలు ఉంటారు కదా, ఆస్తి నమ్మేసి సగము వారికి ఇచ్చేస్తున్నాను. అప్పుడు వెంటనే ఆ యొక్క మనసును చూసి యేసుప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. మన ఇంటికి రక్షణ రావాలి అంటే, రక్షణ అంటే ఏదోలే నీళ్ళలో మునిగిలేసి బాప్తిసం తీసుకుంటే రక్షణ అంత మాత్రమే కాదండి. రాబోతున్న ఉగ్రత దినము నుండి నువ్వు తప్పించబడాలి అంటే దేవుడు కోరుకున్న భక్తి నీవు చేయాలి. దేవుడు కోరుకున్న ఆ రూపము, ఎలాగైతే జక్కయ్య అన్యాయముగా తను తీసుకున్నది ఒప్పుకొని విడిచిపెట్టేశాడో, మనము కూడా దేవుడు మన హృదయంలో కార్యం చెయ్యాలి అంటే, మన ఇంటిలో అద్భుతాలు జరగాలంటే దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా విడిచిపెట్టేసి నువ్వు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే, నువ్వు తీసుకున్న తీర్మానం బట్టి దేవుడు అంటున్నాడు, దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు పోగొట్టుకున్న దానికంటే 4 అంతలు దేవుడు నీకు ఇప్పిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ పైన ఉంటుంది. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. నేడు ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. మనందరికీ రక్షణ కావాలి అంటే, మనం క్షేమంగా ఉండాలి అంటే, మన పిల్లలు ఎక్కడ ఉన్నా వారు మేలు పొందుకోవాలి అంటే, వారి చుట్టూ దేవుని కంచె వేయాలి అంటే, దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఆయన నీ రాజు, నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు గతమంతా విడిచిపెట్టేసాయి. ఇక మీదట ఒక నూతనమైన జీవితం. ఆయన ధనవంతుడికేనా? దరిద్రునికి కూడా దేవుడు, అక్కడ గుడ్డివాడు అడుక్కు తినే భిక్షం అడిగే గుడ్డివాడికి బాగు చేశాడు, ఇక్కడ ఉద్యోగం కలిగిన ధనవంతుడి జీవితాన్ని మార్చాడు. ఆయన ఒక్కటి ఇద్దరిలో ఉన్నటువంటి కామన్గా ఒక ఆశ ఉంది. అదేంటంటే యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని. ఇప్పుడు ఆశపడి మీరందరి స్థలానికి వచ్చి ఉంటున్నారు. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాలు బాగు చేయటానికి కూడా ఆయన శక్తిమంతుడు. మన పరిస్థితి ఏదైనా మార్చగలిగిన శక్తిమంతుడు. అలాంటి దేవుని దగ్గర సమస్తమును పాతవన్నీ మర్చిపోదాం, నూతనమైన దేవుని ఆత్మతో నింపబడతాం. పరలోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుందాం. భూ సంబంధమైన నీకేం కావాలో అవసరతలన్నీ దేవునికి తెలుసు. ముందు వాటి మీద మనసు నిలిపితే ఇక్కడ కావాల్సినవన్నీ దేవుడు అన్నీ సమకూరుస్తాడు.